హాయ్! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. రీసెంట్‌గా మేము గానగాపురం వెళ్ళామండి. గానగాపురంలో అవధూత ఆశ్రమంలో ఉన్నాము. అవధూత ఆశ్రమం ఎక్కడ ఉంది? అవధూత ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి? ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఈరోజు. ఆటో సదుపాయం ఉంటుంది. బస్టాండ్ నుండి ఆశ్రమానికి ఆటో వారు రూ. 20 ఛార్జ్ చేస్తున్నారు. అవధూత ఆశ్రమం గేట్ ఎంట్రన్స్ దగ్గర వేసిన ఈ అందమైన ముగ్గు ఆశ్రమానికి ఆధ్యాత్మికత వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి. చూడండి. అవధూత ఆశ్రమం గేటు లోపలికి ప్రవేశించే ముందు చెప్పులు ఎంట్రన్స్ వద్దే వదలాలి. ఆశ్రమం వారు చెప్పులతో లోపలికి అనుమతించరు. ఇది సంగమానికి వెళ్ళే దారి. ఈ సంగమానికి వెళ్ళే దారి నిజంగా ఎంతో ప్రశాంతంగా, అందంగా, మనసుకి మానసికమైన ప్రశాంతతని కలిగిస్తుంది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదే హోమగుండం. శివరాత్రి సందర్భంగా ఆశ్రమం వాళ్ళు ఇక్కడ ప్రత్యేకమైన హోమాన్ని నిర్వహించారు. హోమానికి ఆపోజిట్లో ఉంది, అది అన్నప్రసాద ఆశ్రమం అండి. శివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగిన హోమం భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందించింది. పచ్చని చెట్ల మధ్యలో శ్రీ మహావిష్ణువు ఎంత అందంగా దర్శనమిస్తున్నాడో చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే నదండి, సంగమం నది. పచ్చని ప్రకృతి మధ్య నది ఒడ్డున ఉన్న దేవాలయాలు మనసుకి ఎంతో మానసిక ప్రశాంతతని కలిగిస్తున్నాయి. చూడండి ఈ ఆలయాలు ఎంత అందంగా ఉన్నాయో. ఇదే అవధూత ఆశ్రమంలో ఉన్న రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ కావాలని అడిగాము. వాళ్ళు ఐడి ప్రూఫ్ అడిగారు. మేము ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేశాము. 24 అవర్స్కి వీళ్ళు 700 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎలాంటి అడ్వాన్స్ అయితే తీసుకోలేదు. రూమ్ తీసుకున్నామండి. రూమ్ తీసుకొని ఆశ్రమం లోపలికి ప్రవేశించాము. ఆశ్రమంలోకి ప్రవేశించగానే ఈ శ్రీకృష్ణుడి విగ్రహం మమ్మల్ని చాలా ఆకట్టుకుంది. చూడండి ఆ శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో. మధ్యలో వేణువున ఆలపిస్తున్న శ్రీకృష్ణుడి చుట్టూ భక్తిభావంతో కూర్చున్న విగ్రహాలు ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అందాన్ని అందిస్తున్నాయి. రాత్రి వెలుగుల్లో ఈ దివ్య దర్శనం మరింత అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. భక్తుల సౌకర్యార్థం కోసం ఆశ్రమం వారు గదులను ఎంతో శుభ్రంగా నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం ఆశ్రమం వారు మధ్యాహ్నం మరియు రాత్రి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారండి. గానగాపురం వచ్చిన ప్రతి భక్తుడు సందర్శించాల్సిన ఆశ్రమం ఇది. ఈ అవధూత ఆశ్రమంలో గోశాల ఉంది. గోసేవ అనేది చాలా పవిత్రమైనదండి. చూడండి ఈ గోవులను ఈ ప్రకృతి మధ్యలో ఎంత అందంగా ఉంచారో. మీరు కనుక అవధూత ఆశ్రమానికి వస్తే తప్పకుండా ఈ గానగాపుర క్షేత్రంలో గోసేవ చేయడం మర్చిపోవద్దు. గోసేవ అనేది చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. గోమాతలో కోట్ల దేవతలు ఉంటారని మనం హిందూ ధర్మ సంప్రదాయం చెప్తుంది. తప్పకుండా గోసేవ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అవధూత ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతుంది. నిశ్శబ్ద వాతావరణం, జప ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం, భక్తుల కోసం విశ్రాంతి స్థలం. ఈ ప్రదేశం ధ్యానం, ప్రార్థన, ఆత్మశాంతి కోసం చాలామంది సందర్శిస్తారు. అవధూత అంటే లోక బంధనాల నుండి విముక్తుడైన వాడు, భౌతిక జీవితానికి అతీతుడైన యోగి, పరమాత్మ తత్వంలో లీనమైన సాధకుడు. ఈ ఆశ్రమం ఆ అవధూత తత్వాన్ని ప్రతిబింబించే ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ఆశ్రమంలో దర్శనీయమైన అంశాలు: ప్రత్యేకమైన పూజా స్థలము, భారీ హనుమాన్ విగ్రహము, అన్నదాన మండపం. కర్ణాటకలోని పవిత్రమైన క్షేత్రం గానగాపురం.
భక్తులకి అత్యంత ఆధ్యాత్మికత స్థలం. ఈ దివ్యక్షేత్రంలో ఉన్న అవధూత ఆశ్రమం అనేది భక్తుల మనస్సుకు ప్రశాంతతని ఇచ్చే పవిత్రమైన ప్రదేశం. ఈ ఆశ్రమం సంగమం రోడ్డు వద్ద ఉంది. భీమా, అమరజా నదులు ఈ సంగమానికి, ఆశ్రమానికి సమీపంగా ఉన్నాయి. ఐ ఆమ్ ద న్యూ బిగినర్ ఇన్ యూట్యూబ్ అండి. యూట్యూబ్ జర్నీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై ప్యాషన్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్ వేదిక్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.